రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రాజీవ్ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగునీరు సమృద్ధిగా అందించడంతో పాటు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, యూరియా సహా ఇతర ఎరువులను ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఎరువులను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం రైతాంగ సమస్యలను వివరిస్తూ జిల్లా కలెక్టర్కు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రైతుల్ని అడిగోస పెడతా ఉంది. ఇలా చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలతోని రైతుల్ని ఇబ్బంది పెడుతూ రైతులను వ్యవసాయం చేసుకోనియకుండా చేస్తూ ఉంది. ఇవాళ వాళ్ళ మనసుల్లో మరి నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, మందు బస్తాలు రేటు తగ్గించినట్టయితే పుష్కలంగా పంట పండుతుంది. ఈ పంటను కొనేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ పంట వండియద్దు, ఈ ప్రభుత్వం పంటలు కొనద్దు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనతోని ఇవాళ అప్రకటితమైనటువంటి కరెంటు కోతలను పెట్టి ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. అంతేకాదు మరి మందు బస్తాల పోయిన యాసంకి ఇప్పుడు ఒక్కొక్క బస్తా మీద 350 నుంచి 600 రూపాయల అధిక ధరలతోని ఇవాళ మార్కెట్లో అమ్మటం జరుగుతూ ఉంది. మరి చోద్యం ఎవరు చూస్తా ఉన్నారు? అధికారులకు తెలియదా? ప్రభుత్వానికి తెలియదా? ఇవాళ మందు బస్తాల రేట్లు ఏ రకంగా పెంచడం జరుగుతూ ఉంది? ఎవరి అనుమతితో పెంచి అమ్మటం జరుగుతూ ఉన్నది? ఇవాళ మరి అధికారులందరూ చోద్యం చూస్తూ మరి ఎంతైనా దోచుకొని రైతులైన ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వం ఉపేక్షిస్తా ఉంది. అంతేకాదు ఇవాళ రైతులకు మరి ఎన్నో రోజుల నుంచి మేము రైతుల తరఫున కొట్లాడటం జరుగుతూ ఉంది. వారికి ఇబ్బంది జరుగుతూ ఉంది. సాగునీరు లేదు, పంటలు పండించే పరిస్థితి రాదు. సాగునీరు ఉంటేనే వ్యవసాయం జరుగుతుంది, రైతులు బాగుపడతారు, ప్రజలందరూ బతికేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మరి కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి సాగునీరు ఇవ్వండి అని చెప్పి మరి గత నెల రోజులుగా మరి పోరాటం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్లేదు. ఇవాళ రైతులకు సాగునీరు ఇచ్చేటువంటి ఆలోచన కూడా లేదు. సాగునిచ్చేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే అది వేరుగా ఉండేది. కానీ ఇవాళ కల్లబల్లి కబులు చెప్తూ, తప్పుడు మాటలు చెప్తూ, అబద్ధాలు చెప్తూ, కాళేశ్వరం పనికిరాదని చెప్పి మరి ఏ బ్యారేజ్ కూడా పనికిరాదని చెప్తూ ఇవాళ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీని వెనుకున్నటువంటి ముఖ్యమైన కారణం ఒకటే, రైతులు పంటలు పండించకూడదు, మళ్ళీ పండించిన పంటలు కొనే పరిస్థితి లేదు కనుక పంటలు పండియకుండా చూడాలనే ఉద్దేశంతో ఇవాళ సాగునీరు ఇవ్వటం ఆపేసినారు. అట్లాగే ఎరువుల బస్తాలు విపరీతంగా పెంచేసినారు. అట్లాగా కరెంటు కూడా అప్రకటితమైనటువంటి కరెంటు కోతలు పెట్టి మరి లో వోల్టేజ్ తో ఇవాళ రైతులు మోటార్లు గాలిపోయి, సాటర్లు గాలిపోయి మరి విపరీతమైనటువంటి వేలకు వేల రూపాయలు నష్టపోయే పరిస్థితి వల్ల మళ్ళీ తీసుకురావడం జరిగింది. గతంలో 2014 ముందు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఉండేది. ఆ రోజు కూడా ఒక 3-4 గంటల కంటే కరెంట్ వచ్చేది కాదు. లో వోల్టేజ్ ఉండేది. కాలిపోయిన మోటార్లు గాలిపోవటం, ట్రాన్స్ఫార్మర్ గాలిపోవటం, స్టార్టర్లు గాలిపోవటం, రైతు తిరిగి మరి అలసిపోయినట్టు పరిస్థితి ఉండేది. అంతేకాదు సాగునీరు వచ్చేది కాదు. ఇవాళ అదే పరిస్థితి మళ్ళీ పునరావృతం అయితే ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి అధికార దాహమే తప్ప రైతులను పట్టించుకునే ఆలోచన లేదు. రైతుల శ్రేయస్సు అవసరం లేదు, రైతుల మేలు అవసరం లేదు. రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇవాళ పంట పెట్టుబడి ఇస్తా ఉన్నాం, రైతులకు బోనస్ ఇస్తా ఉన్నాం, రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా తుంగలో దొక్కి మళ్ళా పైగా ఇవాళ సాగునీరు ఇవ్వకుండా చేసి అట్లాగే మరి కరెంటు కోతలు పెట్టి ఎరువుల బస్తాలు ధరలు పెంచడం ఇది అమానుషం. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా పెద్దపల్లి నియోజకవర్గ రైతుల పక్షాన పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని మరి ఎరువుల బస్తాలు తగ్గించాలి, ఈ లో వోల్టేజ్ తీసివేయాలి, మరి అప్రకటితమైనటువంటి కరెంటు కోతలను ఎత్తివేయాలని చెప్పి అట్లాగే వెంటనే సాగునీరు అందించి రైతులకు వ్యవసాయం చేసుకుని తోడ్పడాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మేము పెద్దపల్లి నియోజకవర్గ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో దీనికి తీవ్ర పరిణామాలు ఉంటవి. రైతుల పక్షాన రైతులు కడుపు మండిన తర్వాత ఎవరు ఏం చేస్తారో, ఏ పని చేస్తారో ఎవరికి తెలియని పరిస్థితి ఉంటుంది. ఇది గమనించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాబోయే పరిణామాలకు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా